నమస్కారం అండి. నేను డాక్టర్ నవీన్ కుమార్ వెనుగళ్ళ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ కామినేని హాస్పిటల్స్, ఎల్బీ నగర్. ఇవాళ మనం మెదడుకి సంబంధించి పక్షవాతం అనేటువంటి డిసీజ్ గురించి తెలుసుకుందాం. పక్షవాతం అనేటువంటి చాలా కామన్ ప్రాబ్లం. మేము న్యూరాలజిస్ట్గా ఆల్మోస్ట్ 60-70% కేసులు వచ్చేసి మనం పారాలిసిస్ పేషెంట్స్ని చూస్తూ ఉంటాం. సో ఈ పక్షవాతం అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. అది ఒకటి ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాం 70% ఆఫ్ పేషెంట్స్లో, ఇంకోటి హిమరాజిక్ స్ట్రోక్ అంటాం 30% ఆఫ్ పేషెంట్స్లో. ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే మెదడుకు వెళ్ళే రక్త సరఫరా తగ్గిపోవడం వల్ల మెదడులోని కణాలు చనిపోతే వచ్చేదాన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటాం. బీపీ వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ రక్తనాళాలు చిట్లిపోయి రక్తం కారిపోవడం వల్ల వచ్చేదాన్ని హిమరాజిక్ స్ట్రోక్ అంటాం. సో వాట్ ఎవర్ మేబీ ది స్ట్రోక్, అంటే ఇస్కీమిక్ అయినా హిమరాజిక్ అయినా దీన్ని గుర్తించడం అనేటువంటిది ఇంపార్టెంట్. సో గుర్తించడం అనేటువంటిది అందరికీ కష్టం. పేషెంట్స్కి ఏ విధంగా రికగ్నైజ్ చేసుకోవాలనేటువంటిది తెలియదు అనమాట. సో దీనికి ఒక బీ ఫాస్ట్ అనేటువంటి ఒక నిమోనిక్ని ఇవ్వడం జరిగింది. సో ఇది కనుక మనం గుర్తుపెట్టుకున్నట్టయితే 192% మంది పేషెంట్స్ని మనం ఈ నిమోనిక్ ద్వారా రికగ్నైజ్ చేసుకోవచ్చు. బీ ఫాస్ట్ అంటే BEFAST. బీ అంటే ఫస్ట్ది బ్యాలెన్స్. ఒక మనిషి రోగి బ్యాలెన్స్గా నడవగలుగుతున్నారా లేదా, లేకపోతే ఏమన్నా తూలిపోతున్నట్టుగా అవుతుందా అనేది ఫస్ట్. సో అటువంటిది ఏమైనా ఉందా అనేటువంటి రికగ్నైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ అంటే ఐ, అంటే చూపు ఏమన్నా మసకగా అయిపోయిందా, అంటే అకస్మాత్తుగా చూపు ఏమన్నా మసకగా అయిపోయిందా, లేకపోతే ఒక హాఫ్ కనిపిస్తూ ఒక హాఫ్ కనిపించకుండా ఏమన్నా ఉందా. సో ఐ సిమ్టమ్ ఏదన్నా ఉందా అది చూసుకోవాలి. ఎఫ్ అంటే బీ ఫాస్ట్లో ఎఫ్ అంటే ఫేస్ అంటే మూతి ఏమన్నా ఒక పక్కకి, అంటే ఇట్లా వంకర పోయినట్టుగా ఏమన్నా అయిందా, ఆ కనురెప్ప ఏమన్నా కొట్టుకోకుండా ఏమన్నా అయిపోయిందా, మూతి క్రాస్ అయినట్టుగా ఉందా, ఇవి చూసుకుంటే ఫేస్లో సిమ్టమ్ చూస్తాం. నెక్స్ట్ బీ ఫాస్ట్లో ఏ అంటే ఆమ్, అంటే ఒక చేతిని పైకి ఎత్తమని చెప్పాలి, రెండు చేతుల్ని. ఒక చేయి ఇట్లా పడిపోతుంది అనుకుంటే ఆమ్ పడిపోతుంది, అంటే వీక్నెస్, ఆమ్ వీక్నెస్ ఏమైనా ఉందా. నెక్స్ట్ ఎస్ అంటే స్పీచ్, అంటే మాట్లాడమని చెప్పాలి పేషెంట్ని, రోగిని. అతను స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాడా, లేకుంటే ఏమైనా నత్తిగా మాట్లాడుతున్నాడా. కొంతమంది అసలు పూర్తిగా మాట్లాడలేరు, దాన్ని బ్రోకాస్ ఎఫేసియా అంటాం. కొంతమంది మాట్లాడతారు కానీ మనం సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉంటారు, దాన్ని వెర్నికిస్ ఎఫేసియా అంటాం. అంటే మనం ఒకటి చెప్తాము, వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. సో దీన్ని వెర్నికిస్ ఎఫేసియా అంటాం. సో ఈ స్పీచ్లో ఏదైనా చేంజ్ వచ్చిందా, అంటే బ్యాలెన్స్లో ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా, విజన్లో ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా, అదేవిధంగా మూతి ఏమన్నా క్రాస్ అయిందా, అదే చెయ్యి ఏమన్నా పడిపోతూ ఉందా, కాలు ఏమన్నా వీక్ అయిపోయిందా, లేకుంటే స్పీచ్లో ఏమైనా తేడా వచ్చిందా. ఈ 5 లక్షణాల్లో ఏది ఉన్నా కూడా ఇమీడియట్గా మనం స్ట్రోక్ అయ్యే అవకాశం ఉంది అని మనం తెలుసుకొని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఫాస్ట్లో టీ అంటే టైం, అంటే టైం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వితిన్ 90 మినిట్స్లో మనం హాస్పిటల్కి వెళ్ళగలిగినట్టయితే ఇంకొక 1 అవర్లో రోగికి మన CT స్కాన్ కానీ MRI స్కాన్ కానీ హాస్పిటల్లో చేసేసి మొదటి 3 గంటల్లోనే మనం థ్రాంబోలైటిక్ అనేటువంటి టెనిక్టిప్లేజ్, యాక్టిప్లేజ్ అనే ఆల్టిప్లేజ్ అనే ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇవి కానీ మనం పేషెంట్ కానీ ఇవ్వగలిగితే ఈ మెదడుకు వెళ్ళే రక్త సరఫరాని మళ్ళీ పునరుద్ధరించుకొని కంప్లీట్గా డ్యామేజ్ కాకుండా చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో 150% మందిలో ఆల్మోస్ట్ కంప్లీట్గా నార్మల్ అయిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఇది మనం మొదటి 3 నుంచి 4 గంటల లోపు వచ్చిన పేషెంట్స్కి మాత్రమే ఇస్తూ ఉంటాం ఇంజెక్షన్. సో కాబట్టి టైమ్ ఈజ్ బ్రెయిన్. ప్రతి నిమిషానికి కొన్ని బిలియన్ల కణాలు చనిపోతూ ఉంటాయి మెదడులో. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రికగ్నైజ్ చేసుకోండి. బీ ఫాస్ట్ అనే నిమోనిక్ గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన 5 ఏది పాజిటివ్ ఉన్నా కూడా, ఏది ఉన్నట్టు మీకు అనిపించినా కూడా ఇమీడియట్గా హాస్పిటల్కి రావడం, వెంటనే స్కానింగ్ చేసుకోవడం. సో ఎర్లీగా ఇంజెక్షన్ తీసుకోగలిగితే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ లేట్ అయినా కూడా, కొంచెం 6 గంటలు దాటినా కూడా మనకి ఇప్పుడు వేరే బ్లడ్ థిన్నర్స్, ఇంజెక్షన్స్, ఫ్లూయిడ్స్ పెట్టుకోవడం, వీటి ద్వారా కూడా మనం ఒక 70-80% మంచి రిజల్ట్స్ పొందగలుగుతాం. అయితే టైమ్ ఈజ్ బ్రెయిన్. ఎంత ఎర్లీగా రాగలిగితే అంత బెనిఫిట్ ఉంటుంది. థ్యాంక్ యూ.